హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఈజీ మెథడ్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు బాగా దూరగా సన్నగా కట్ చేసి మగ్గించి పక్కకు పెట్టేసుకున్న, ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులు మీడియం సైజు కొట్టేసినాము. దానిలో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్ని ఐటమ్స్ వేసి మంచిగా ఆయిల్ కూడా వేసి మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుంటున్నాను. నిమ్మరసం కూడా పిండుకుంటున్నా. పక్కకు పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసినప్పుడు ఉల్లిపాయలు కూడా కొంచెం పక్కకి అందులోనే వేసి కలిపేసి కొంచెం పక్కకు పెట్టుకున్నా. ఇంకొంచెం మసాలా కోసం నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీకి వేసుకొని దాన్ని కూడా ఈ దానిలో వేసేసుకుంటున్నాం. అంటే ఇది ఏదైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దానికి వేసి ముక్కలకు మంచిగా పట్టించేయాలి. పట్టించేసి మంచిగా ఒక 1 అవర్ పక్కకు పెట్టేసేయాలి. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క స్మూత్ అయిపోతుంది, అట్లా నార సాగడం అట్లా ఉండదు, స్మూత్గా ఉంటుంది. ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అందులో గరం మసాలా ఐటమ్స్ వేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఆ వాటర్ బాగా మసిలినాక రైస్ వేసుకోవాలన్నమాట. నేను పక్కకు ఇంకొక గిన్నె పెట్టుకొని దానిలో ఈ ఆయిల్ పోసుకొని చికెన్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. జస్ట్ మీడియం మంటలో ఫ్రై చేసుకున్నా. ఆ నీళ్ళు మసలని దాడే ఈ బియ్యం కూడా దాంట్లో వేసేసుకుంటున్నా అనమాట. ఇక్కడ సైడ్ నుంచి చికెన్ మంచిగా కుక్ చేసుకుంటున్నా. మంట సిమ్లో పెట్టుకొని మీడియం సైజ్ పెట్టుకొని కుక్ చేసుకుంటున్నా. చాలా బాగుంటుంది అసలు. రెస్టారెంట్ స్టైల్కి మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హాఫ్ బాయిల్ 75% ఉడికిన రైస్ ఉన్నాయి కదా, దాన్ని మొత్తం నేను దానిలో నీళ్ళు వంపుకొని, అంటే చిన్న జాలి గిన్నె ఉంటుంది కదా, జాలి గంటె ఉంటుంది కదా, దాంతో రైస్ మొత్తం వేసేసుకొని కొత్తిమీర, మళ్ళీ దానిపైన సాల్ట్ ఇట్లా చూసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, నెయ్యి, మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, నిమ్మరసం ఇట్లా అవన్నీ వేసి మళ్ళీ మంచిగా మూత పెట్టేస్తున్నా. ఒక 20 మినిట్స్ ఏమో ఏంటిదబ్బా పెంక పెట్టుకొని పెంక పైన హై ఫ్లేమ్ పెట్టుకున్న 10 మినిట్స్ తర్వాత ఈ గిన్నెని దానిపైన షిఫ్ట్ చేసేసి మంచిగా 20 మినిట్స్ ఏమో హై ఫ్లేము, 15 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నా. సో అయిపోయింది ఆల్మోస్ట్. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్క కూడా కదా స్మూత్గా ఉడికిందనమాట. మంచిగా మీడియం మంటలో పెట్టుకుంటే కింద అడుగంటకుండా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.